అసలు శివరాత్రి పండుగను రాత్రి వేళల్లో ఎందుకు జరుపుకుంటారో తెలుసా? మన సనాతన ధర్మంలో హిందువులు జరుపుకునే పండుగలో శివరాత్రి కూడా ఒక పండుగని అందరికీ తెలిసిందే. శివరాత్రి పండుగ రోజు శివుడికి పూజ చేయడంతో పాటు ఉపవాసం జాగరణ కూడా చేస్తాం. ఈ ప్రపంచమంతా ప్రకృతి ఏర్పరిచిన న్యాయ సూత్రాల ప్రకారం నడుస్తుంది. సృష్టి స్థితులను నడిపించే లయకారుడు శివుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. పురాణాల ప్రకారం మనుషులందరూ జన్మ జన్మకి జ్ఞానం పొందుతూ చివరి జన్మలో సంపూర్ణ జ్ఞానం పొందుతారు. అది పొందే కాలం లింగోద్భవ కాలం. కాబట్టి శివరాత్రి పండుగను రాత్రి వేళలో మాత్రమే జరుపుకుంటాం. శివుణ్ణి భక్తులు దిగంబరుడు అని పిలుస్తారు. దిక్కులే వస్త్రాలుగా కలిగిన వ్యక్తి కాబట్టి శివుణ్ణి ఆ విధంగా పిలుస్తారు. శివుడు భాగ్యవంతుడు కాకపోయినా భక్తుల కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. శ్మశానంలో సంచరించే శివుడు లోకాన్ని శాసించగలడు. అయితే శివుడు భార్య పార్వతి మాత్రం ఆయనకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. శివుడు తనకి లేవు కదా అని పార్వతికి అలంకారాలు ఆభరణాలు విషయంలో ఆంక్షలు విధించలేదు. సౌందర్యానికి అధిపతి శివుడు కాగా అఘోర రూపం కూడా శివుడిదే కావడం గమనార్హం. శివుడికి మారేడు దళాలంటే ఎంతో ఇష్టం. బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించడం వల్ల మంచి జరుగుతుందని చెప్పవచ్చు. మారేడు చెట్టు గాలి శరీరానికి సోకినా మారేడు ఆకుల గాలి పీల్చినా ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉండదు. సూర్యుడిలో ఉన్న తేజస్సు మారేడులో ఉండడంతో పాటు చెడు ప్రభావాన్ని మారేడు హరిస్తుంది. సింధు నాగరికత కాలం నుంచే శివుడు లింగ రూపంలో పశుపతిగా పూజలు అందుకుంటున్నారు. ఆ పరమశివుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలం కాగా త్రిశూలంలో ఉండే 3 వాడి అయిన మొనలు చర్య, కోరిక, జ్ఞానాలను సూచిస్తాయి. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్.